హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 18 నుంచి 70 ఏళ్ళు లోపు వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన నిమిషం నుంచి ప్రజలకు మేలు చేసేలా ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేయటం ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఇక జూలై 1వ తేదీ నుంచి పెరిగిన పెన్షన్లు అమలు కానుండగా చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒకటైన చంద్రన్న బీమా అమలు దిశగా అడుగులు వేశారు. చంద్రన్న బీమా స్కీము అమలు ద్వారా ఆపదలో ఉన్న వాళ్ళ కుటుంబాలను సులువుగా ఆదుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 164 స్థానాల్లో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అసంఘటిత రంగ కార్మికులు, పేదల కోసం చంద్రన్న బీమా స్కీమ్ అమలు కానుందని తెలుస్తుంది. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళలో కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు చనిపోయినా, శాశ్వత వైకల్యం కలిగిన ఆ కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల పరిహారంగా లభిస్తుంది. ఇక చంద్రన్న బీమా తీసుకున్న కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే 1 లక్ష పరిహారంగా పొందే అవకాశాలు ఉంటాయి. ఇక ప్రజా సంక్షేమ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రన్న బీమా మొత్తాన్ని కొంతమేర పెంచితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుండటం గమనార్హం. చంద్రన్న బీమా పథకం ప్రజలకు ఎంతో మేలు చేసే పథకం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వైఎస్ఆర్ బీమా పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.